నా పిల్లగాడు తన్నులు తిని వచ్చిండు సార్. కొడుకును వీళ్ళ కొడుకును కొట్టిండు సార్. ఇద్దరు కొడుకులను కొట్టిర్రు. నా పిల్లలను నేను ఎంత చేసుకున్నానో ఎంత బాధ పడుకుంటున్నామో కూలినాలు చేసుకొని బతుకుతున్నాం సార్. మేము ఎట్లున్నామో మా పిల్లలకు ఏది కాకుండా మా పిల్లలు మా ఇంటికి తోలిస్తే సార్ మేము ఆమెను ఏం అంటలేము, ఆమె దగ్గర కొడతలే, ఆమెను కొడతలేము, మేము ఆమెను ఏం అంటలేము సార్. మేము మా పిల్లలకి దెబ్బలు బాగానే తాకినాయి సార్. ఇంట్లోకి బయటికి వెళ్తాడంటే దాకన గోందాసింట అంటే కూడా వస్తలేడు. ఏమన్నా చెప్పిండు? ఏమన్నా అడిగే ప్రయత్నం చేసినావా? ఏం జరిగింది రాడా అని అడిగిన. ఎందు గురించి పోయినావు చింటూ, నువ్వు ఏమిటి గురించి పోయినావు అంటే గిట్లా ఆడ మాట్లాడతారంట నన్ను అన్నారమ్మా, దాని గురించే పోయినా కానీ నేను ఆడ ఎంత ఇష్యూ అవుతుంది అని అనుకోలే నేను అని అంటున్నాను. ఫైనల్ గా తల్లి అయింది సార్. మా పిల్లలు మా ఇంటికి భద్రంగా తోలిస్తే అంతే సార్. మాకు మాకు ఆస్తి అవసరం లేదు, వాళ్ళ గురించి మాకు అవసరం లేదు. వాళ్ళు ఏమైనా చేసుకోండి. మా పిల్లలు తెలవక పోయారు అంతే. తెలవక పోయారు సార్. మా పిల్లలు తెలవకుండా పోయారు అంతే. మాది ఏం లేదు, తెలవకుండా పోయారు. ఫైనల్ ఏం చెప్తున్నారు తల్లి? మా పిల్లలకు న్యాయం చేయాలి అంతే. మా పిల్లలకు న్యాయం. పోలీసులు ఏం చెప్పారు మీకు? కేసులు అయితే జైలుకు పంపిస్తున్నారా? వాళ్ళు లోపల మాట్లాడుకురు సార్. మమ్మల్ని బయటనే పెట్టిరు. ఆడపిల్లలని మో పిల్లలే మాట్లాడారు. మాకేం తెలియదు. అడిగా కేసు అయ్యి బుక్ అయిందని చెప్పారు అంతేగాని ఏం చెప్పలేరు. ఇప్పుడు వాళ్ళని మీరు ప్రెషర్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు మేము ఏం ప్రెషర్ చేయలేము సార్. ఇంతవరకు మేము వాళ్ళని ఏమన్నా అన్నమేమో అడుగు. వాళ్ళ ఇంటికి వచ్చి 3 రోజులు అయ్యే వాళ్ళ ఇంటికి వచ్చి మా పిల్లలని ఇట్లా చేసినావు అట్లా చేసినావేమో అని అన్నమేమో వాళ్ళ ఇంటి వాళ్ళని అడుగు సార్. వాళ్ళ ఇంటి వాళ్ళని అడుగు. మేమేమన్నా అన్నమేమో, మేము తల్లిదండ్రులం అందరం వచ్చి వాళ్ళ ఇంటి వాళ్ళని ఏమన్నా అన్నమేమో అడుగుతుంది సార్. వాళ్ళ కొడుకులని అడుగు, వాళ్ళ మొగని ఆమెను అడుగుండి. కానీ పోలీస్ స్టేషన్ కాడ నీ వాళ్ళు ఏమైనా చేసుకునేదంటారు కానీ మా ఇల్లు అరిచి పెడతారు. ఇల్లు అంటారు కదమ్మా. ఏమనలేరు. అయితే వాళ్ళ పిల్లలు పోయారు కదా సార్. నాదేం కుమరామది ఉంటే చూసుకుంటారు. నన్ను కుమరామని వచ్చి మా ఇంటి వాళ్ళని చంపేసిపోమ్మను. వాళ్ళ పిల్లలకి ఏం కాకుండా ఇచ్చిపెట్టిపోమ్మను. మేము బంగారం దొంగతనం చేసినాం కదా, మేము పేదలం బతికేటోళ్ళం. వాళ్ళు ఏమంటారు? వాళ్ళు అంజదాని కాడ పోయి పెడతాం పోయి అని అక్కడ వలుతుర్రంట. ఎవరు? మా పిల్లల తల్లిదండ్రి. మా పిల్లలకి ఏమైనా జరిగితే వాళ్ళ అంజదాని కాడ పోయి పెడతాం, దాని ఇంట్లో మన పోయి అంటారు, సాపిస్తారు. నన్ను ఇంటికి రాలేరు. కోపంలో ఉన్నప్పుడు మాట అనొచ్చు. నన్ను నా పిల్లలని నా మొగని అందరు నరికిపోమని కోపం ఉంటే 10 గంటల బంగారం దొంగతనం చేసినాం కదా, వాళ్ళ పిల్లలు నిడిచిపెట్టి బాగుంటే మా మీద చూసుకో. మా పిల్లలు అట్లా చేస్తే ఈ మూకుంటుండేనా సార్ చెప్పు. మా పిల్లలే ఈయన కొడుకుని దొరకపోతే ఈమె ఊకుంటుండేనా నాకు అదొకటి చెప్పు. ఊకుంటారా? ఎవరన్నా ఊకుంటారా? మేము ఊకుంటున్నాం. మేము సౌండ్గా అంటూ ఊకున్నాం. ఉండను మా పిల్లలు బయట పడాలని ప్రయత్నం చేస్తున్నాం సార్ అంతే. వాళ్ళని ఏం అంటలేము సార్. మేము వాళ్ళ దగ్గర కూడా పోతలేము. వాళ్ళని ఒక్క మాట కూడా అంటలేము. వాళ్ళ దగ్గరికి మేము పోతలేము. కొమరంతో మాట్లాడతాం సార్. అన్న హలో అన్న వీడికి వచ్చినా మాట్లాడినా వీళ్ళు ఏమంటా ఉన్నారు అంటే, నేను తడి బట్టలతో ఏ గుళ్ళో జోరమన్నా జోరతా, మా పిల్లోడు అసలు బంగారం గింగారం ఏం తీసుకురాలేదు, మేమెందుకు తెస్తాం, కొట్టిర్రు పిల్లగాన్ని అని వీళ్ళు అంటా ఉన్నారు. అంత కన్ఫ్యూజన్గా ఉంది. ఈ అబ్బాయి ఏమో నేను లేదన్నా, నన్ను కొట్టిర్రు, బంగారం సంబంధం లేదన్నా, నాతో ఆ అబ్బాయి ఉన్నాడు కదా, ఆయన పేరేదో ఉండే దొడ్డుకున్నాడు చూడు, గవర్నమెంట్ జాబ్, రాజేష్ చాట్ చేసింది కూడా ఉంది ఇలా. అంటే బాత్రూంలో గో వీడియో కాల్ చేయి అని ఈ అబ్బాయితో చాట్ చేసింది కూడా ఉంది. మరి అది కూడా మీరు మరి ప్లానింగ్ ప్రకారం చేసిందా? మరి వీళ్ళు ఏమన్నా ఇండివిజువల్ చేసి? అదే అది ఇండివిజువల్ గానే చేసి ఉంటారు అన్న. వీళ్ళు అన్నారు నాకు అంతకుముందు, నీకు చెప్తే ఇట్లా మాకు చేస్తున్నాడు, చాటింగ్ చేస్తున్నాడు, మేము కూడా చేసినాము ఇట్లా అని. అది చెప్పిన తర్వాత నలుగురం కలిసి చేసినామని చెప్తే నీకు అప్పుడే చాట్ చేశారని నాకు చెప్పిండు. సురేష్ చెప్పిండు, రఘు చెప్పిండు. మరి ఆయననే మొత్తం ఈడ ఎవరైతే ఆ గవర్నమెంట్ ఆ అబ్బాయి పేరు ఏదో ఉండే రాజేషే బాత్రూమ్ లోకి ఒకసారి ఓ ప్లీజ్ వీడియో కాల్ చేస్తున్నా అని ఈయనకు మెసేజ్ చేసినట్టున్నాయి. మరి ఇక్కడ ఎవరిది తప్పందాం? వీళ్ళు నేనేమంటున్నానంటే వీళ్ళు ఇండివిజువల్ గా నలుగురికి మాకు మెసేజ్ చేసిండు, మేము చేసినాము, తిట్టినాము. ఇది మీ దగ్గర చెప్పారు ఈ విషయం కంటిన్యూగా చేసి నా దగ్గర చెప్పారు. చెప్తే రోజు సిట్టింగ్ లో కూర్చున్నప్పుడు అన్న నీ ఫోన్ నుంచి కూడా చేద్దాం, నీ ఫోన్ అంటే వదిలేయండి నాయన పాపం, పోని ఎవరిని అందరి ఒకేలాగా బిహేవియర్, అందరి మెంటాలిటీ ఒకేలాగా ఉండాలని లేదు కదా అంటే ఆ రోజు ఇక వీళ్ళు జర సిట్టింగ్ లో ఉన్నాం టక చేసిర్రు ఇక. ఓకే, అయితే ఈడ పేరెంట్స్ అందరు ఉన్నారన్న. ఒకసారి అన్న ఈడ వీళ్ళు ఉన్నారు కదా మీ దానికి, అది ఒప్పుకున్నారు. యాక్చువల్గా నెత్తిమికే కొట్టిరంట, ఇంకో దెబ్బ చెంపమికే ఏదో కొట్టిరంట మిమ్మల్ని. ఒప్పుకున్నారు, తప్పైందన్నా అని ఒప్పుకున్నారు. పాపం పేరెంట్స్ ఇక వాళ్ళు బంగారం ఏమైనా వేసుకొని వీళ్ళు ఇంటి మీదకి వచ్చారు. వీళ్ళుగా అంటే
మా పిల్లల్ని పంపించాలి అది ఇది అని ఇక్కడ గొడవ చేస్తుంటే మేమే సంధానించినాము. మరి ఇది ఏంది పరిస్థితి ఏం దాకా పోతుంది? అన్న నేను ఒకటి చెప్పనా, వానికి నీట్ గా చెప్పినన్నా, ఇగో నా ఆ పిల్లలకు కూడా చెప్పింది అన్న, అడుగు ఆ పిల్లల్ని, అరే నా బంగారం నాకు తెచ్చిస్తే ఈ లొల్లంత ఉండదు కదరా అంటే ఆ పోరలు అందరూ కొట్టినాం గానీ అట్లా అనలేదన్న అంటారు వాళ్ళు. అరే అన్న నేను చెప్తున్నా కదా అన్న, నేను చెప్తున్నా ఆ పోరడు నాడు ఆడ దొరికిన పోరడు అయితే అన్నాడు మాట్లాడరా గలీజ్ కంటే మేమే అన్న, కానీ ఎవరన్నారా మేమే అన్న. అంటే చంపేస్తాం అది ఇదని బెదిరించిరన్న, అట్లా చెప్పాల్సి వచ్చింది. అది ఇదని ఇద్దరు పిల్లలు కదా, ఒక అబ్బాయి లావుగా ఉన్నాడు, ఒక అబ్బాయి సన్నగా ఉన్నాడు, వాళ్ళే కదన్నా? కాదు మీరు వాళ్ళు చంపేస్తామంటే నువ్వు చెప్తావు అంటున్నారు వాళ్ళు. ఇక్కడ 10 మంది వస్తే కాదే, వాళ్ళు 10 మంది అన్న తాగి ఉన్నారు సరే, ఏమన్నా ఉంటే పొద్దుగాల తాగి ఉన్నారన్న పోలీసు వాళ్ళని కూడా అడుగుండి. సరే నేను ఏమంటారు అంటే ఏమన్నా లొల్లి ఉంటే ఏమన్నా పంచాయతీ అంటే రేపు పొద్దుగాల రానున్నారు, ఉదయం రానున్నారు, రాత్రి 11 గంటలకు వచ్చి గన్ని రాళ్ళేసి గంతగానం కొట్టి అంతగానం హడావిడి చేసి బైకులకు మాస్కులు పెట్టుకొని అదంతా చేసిపోతే ఎట్లుంటదన్న? అదే ఇప్పుడు ఫైనల్ గా ఒకసారి నేను ఏమంటున్నా, ఇప్పుడు ఫైనల్ గా ఏం చేద్దాం, ఎట్లా దీనికి సొల్యూషన్ ఎట్లా దొరకాలంటావు? నేనేమంటున్నానంటే నన్ను జనాలల్లా నేను వాడు నా ఏదో రకంగా నువ్వు కొట్టేవా అని కొట్టేనందుకు ఏదో రకంగా నన్ను బ్యాడ్ చేయాలని ఇమేజ్ డ్యామేజ్ చేస్తాను చేసిండు. చేస్తే ఏముంది, నేను మాత్రం వాళ్ళని అయితే విడిచిపెట్టేది. నేను ఆ డ్యామేజ్ చేయకపోతే మా విడిచిపెట్టేది లేదు. కొట్టనికి వచ్చిన పిల్లలు అంటున్నా ఈ 8 మందిని విడిచిపెట్టేది లేదు, వాడిని విడిచిపెట్టేది లేదు. అట్లా ఎట్లా విడిచిపెడతానా నేను? ఇలా నా మీదకి వచ్చిర్రు ఊకుంటే రేపు ఇంకోని మేము కోరా ఏముంది గంత పెద్ద సెలబ్రిటీనే మీద దాన్ని వచ్చినాము ఎవడేం బీకలే ఇంది ఏంది అన్నేదాన్ని ఊకోరా? వీళ్ళు 8 మంది ఉన్నారు, రేపు 16 మంది అవుతారన్నా. అవునా కాదు? ఇప్పుడు గంట పెద్ద అన్న ఒక అమ్మాయిని రేప్ చేసిర్రు, లైట్ తీసుకున్నాము, పోని చిన్నపిల్లని వదిలేసిర్రు, గానా గదాన్ని చేస్తే ఏమనలేరు, గిదాన్ని చేస్తే ఏమంటారు అనుకుంటారా లేదా? గంత పెద్ద సెలబ్రిటీనే నడి ఊళ్ళోకి పోయి గుద్ద రా మేము తోపులము ఇంకోని ఇంటి మీద కోరా? ఇప్పుడు వాళ్ళ కరెక్ట్ శిక్ష పడితేనే ఇంకొకసారి వాళ్ళ ఇంటి పక్కన ఇంటి మీద కోవాలన్నా భయం ఉండాలన్నా. వాళ్ళు మేము కాలు మొక్కనికి కూడా రెడీ అనే మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళ పేరెంట్స్ గానీ పిల్లలు గానీ. నాతో మాట్లాడింది చెప్తున్నా, తర్వాత మీ ఇష్టం అది. కానీ అన్న నేను సంతోషాన్ని నేనేమంటానంటే అది కాదు, నేను నీకు కూడా పిల్లల గురించి బాధపడలేను అన్న. నిజం అదే నేను చెప్పినది నువ్వు చెప్పినా నువ్వు డైరెక్ట్ మీడియాలో చెప్పినాం. ఏమన్నారు వాళ్ళు అదే బాధపడుతున్నారు మా పిల్లలు. యాక్చువల్ గా వీళ్ళు ఏదో శ్రీరామనవమి అయిందంట అన్న మధ్య అప్పుడే, అదే శ్రీరామనవమికి ఏదో జెండల వాతనికి పోయినట్టే పోయిరేమో పిల్లలని ఈ పేరెంట్స్ అనుకున్నారు. ఈ పేరెంట్స్ వచ్చి ఇప్పుడు వీళ్ళ ఇంటికాడ ఇక ఉంటది కదా అన్న, పిల్లల మీద అయినప్పుడు ఏ తండ్రికైనా అదే అంటా ఉన్నారు. వాళ్ళు ఏమైనా చేసుకొని మనం కూర్చున్నప్పుడే మాట్లాడుకున్నాం మన ఇద్దరం అన్న, ఆ పిల్లలు ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడుతుర్రు, వాళ్ళ అమ్మ నాయన ఎంత ఈ బాడకవులు అంటే లంగ బాడకవులు కావచ్చు, కానీ తల్లిదండ్రులు అయితే కనికి పెంచిరు కదా, చాలా కష్టపడి పెంచిరు కదా వాళ్ళను. వాళ్ళ మీద కొన్ని ఆప్షన్ ఉంటాయి కదా, కొన్ని హోప్స్ ఉంటాయి. ఇప్పుడు నా పిల్లగాని మీద అయినా నాకు ఒక ఆశ ఉంటది కదా అన్న. ఈ లంగబాడుకవును మా సర్పంచ్ చెప్పిండంట, నాకు చెప్పలే, ఇందాక చెప్పి ఈయన్ని అయ్యా ఆయన జర కోపంలో ఉన్నాడు, ఆయన అంత పెద్ద సెలబ్రిటీ ఇంటి మీద పోయి రాళ్ళు రప్పలు అంటే ఊకుంటారా? ఒక వారం గడవని జర కూల్ అయినాక నువ్వు సపోర్ట్ చేయకుండా ఊకోరా శ్రీనాథ్. వారం అయినాక ఆయన దోలుకొచ్చి నేనే అది కేసు కొట్టేపిస్తా అంటే ఇడు పత్రాలు తీసుకొని పోనీకి వీని వెనక ఎవడున్నాడన్నా? ఎవడున్నాడు నన్ను నా ఇమేజ్ డ్యామేజ్ చేయనీకే? ఎవడు ఆ పథకం పొందింది ఎవడు? వీని పోర్ట్రేట్ చేసింది ఎవడు? లేని ఉన్నట్టు సృష్టించి మీడియాకి చెప్పింది ఎవడు? ఓకే అన్న, నాకైతే ఒకటి అర్థమైంది ఫైనల్ గా, ఇంకా కొంతమంది దొంగలు నీతో పాటు ఉన్నట్టు అనిపిస్తా ఉంది. అదే అన్న నువ్వు మాట్లాడితే అన్న ప్రామిస్ చెప్తున్నా, శ్రీనాథ్ గారిని కూడా అడిగినా నేను ఇంతకుముందు, ఎవరెవరు ఇంకేముందిరా, ఎవరెవరు డిస్కషన్ పెడతారు, మీకు ఏం అన్యాయం చేస్తున్నా శ్రీకాంత్, అన్నం పెడుతున్నా, డబ్బులు ఇస్తున్నా, అవకాశం ఇస్తున్నా, ఈ విలువ తెలియదురా మీకు, హైదరాబాద్ వస్తే తెలుస్తుందని 1,00,000 సార్లు చెప్తా వీళ్ళకి నేను. ఓకే అన్న, ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నా? ఫైనల్ గా అన్న నేనేమంటానంటే ఆ తల్లిదండ్రుల బాధ నాకు తెలుసు, ఆ తండ్రి బాధ నాకు తెలుసు, కానీ నా బాధ కూడా వాళ్ళు అర్థం చేసుకోవాలి. వాడు ఈ మీడియాకి ఎక్కి అనవసరంగా నా ఇమేజ్ని డ్యామేజ్ చేసి నా ఊర్లో ఎన్నో లేనిది నా ఊర్లో మీడియా వచ్చి
ఆ తేడా అనే ఆ వర్డ్ ఇంటేనే నాది నాకే చచ్చిపోయినట్టు అనిపించింది. ఇంకా నేను వాళ్ళని క్షమిస్తే నా అంత మూర్ఖుడు ఇంకోటి ఉన్నాడు అన్న. వాళ్ళకు శిక్ష పడాలి. ఇప్పుడు ఎవరికి 8 మంది పడాలంటున్నావు శ్రీనాథ్ కన్నా? శ్రీనాథ్ కు 8 మంది కన్నా 8 మందికి కావాలంటే 8 మందికి వాడికి మేము తల్లిదండ్రులు చచ్చిపోతాము. మేము చెప్పేది అదే. అయ్యా ఒక నిమిషం ఆగండి అమ్మా. కాదు చెప్పేది ఒక్క నిమిషం అమ్మా, చెప్పేది తల్లి. నీ పిల్లలందరూ వచ్చి ఆ రాత్రి నా మీద అటాక్ చేసిరు, చచ్చిపోతే నా పిల్లానికి మీరు చూస్తుండ్రా? నా పిల్లలను మీరు చూస్తుండ్రా? అది అడగ బాధ అనిపిస్తలేదు మీకు? అనిపిస్తుంది, మాకు కూడా అనిపిస్తుంది. వాళ్ళకి మీకు తెలివి ఉందా అమ్మా? మీ గురించి నేను బాధపడ్డ అడుగు, సంతోషాన్ని అడుగు. ఇలా నా ఇంటి మీదకి తోలిచ్చారు, రేపు ఇంకో ఇంటి మీదకి తోలిస్తారు. వాళ్ళ ఇంకోసారి ఇట్లాంటి పనులు చేయరు. కొమరమన్నతో వీళ్ళ ముందు కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేసినాం. ఏదేమైనా పిల్లలు క్షణిక ఆవేశంతో ఒక కొట్టడము అయితే చేసిరని వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు. కొమరమ్మని కొట్టిరనే విషయం ఫస్ట్ వీళ్ళే కొట్టిరనే విషయం అయితే వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు. వాట్ ఎవర్ ఏదైనా సరే ఇక్కడ వీళ్ళు కొంచెం ఎంతైనా పిల్లల గురించి వీళ్ళు కూడా దండలాడుతూ ఉన్నారు. కొమరమన్న కూడా ఈ విషయం చెప్పిండు. వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడుతుండొచ్చు ఈరోజు వీళ్ళు చేసిన తప్పుకి అని మాత్రం చెప్పిండు. చూద్దాం, వాట్ ఎవర్ మంచి కోపంలో అయితే ఉన్నారు, కొంచెం కూల్ అవుతాడేమో చూద్దాం. ఏదేమైనా ఇంకోసారి ఇలాంటి సంఘటనలు, ఇలా పిల్లలు రౌడీలాగా వెళ్ళి కొట్టడము, ఇలాంటి దౌర్జన్యం చేయడం అనేది అయితే అస్సలు కరెక్ట్ కాదు. దీన్ని అసలు ఎంకరేజ్ చేయొద్దు. అసలు ఏ పేరెంట్స్ ఎంకరేజ్ చేయొద్దు. ఎవరు కానీ పిల్లలు ఈరోజు కొమరం చెప్పినట్టుగా ఈరోజు ఈ విషయాన్ని కొమరం సైలెంట్గా తీసుకుంటే, మొన్న ఒక సెలబ్రిటీని కొట్టాం, మమ్మల్ని ఏం చేయలేదు అని రేపు పొద్దున ఇంకో పని కూడా చేస్తారు. కాబట్టి మరి వాట్ ఎవర్ ఇది ఏదైనా మంచి సీరియస్గా ఉన్నారు కాబట్టి నిజంగా కొమరం అన్నట్టుగా ఎటమటంగా రౌతులు ఎత్తేసుకురు, దెబ్బలు దాకి ఎవరికన్నా ఏమన్నా అయితే బాధ్యత ఎవరు? ఇది ఒకసారి ఆలోచించాలి. ఈ పిల్లలకి భయం లేకనా, పేరెంట్స్ పట్టించుకోకనా, వాట్ ఎవర్ ఏం జరిగిందనేది తెలియదు. కానీ ఇంకోసారి ఒకటి గుర్తుపెట్టుకోండి, పిల్లలు ఎవరైనా సరే క్షణిక ఆవేశంతో నా దోస్తుగాడు ఆడని ఊరికే నైట్ పూట్లో పోయి ఇట్లా చేస్తే ఇగో ఇలాగే అటెంప్ట్ టు మర్డర్ కేసులు అయితే తీసుకొని బొక్కలేసి ఈ బల కొడతారు. ఓకేనా? రైట్, ఇప్పుడైతే కోపంలో ఉన్నాడు, మరి ఏం జరుగుతుందో చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్.